UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం పార్టీ మారనున్నారా? బీజేపీలోకి చేరుతారా? ఆ దిశగా ప్రయత్నిస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల మహిళా నాయకురాలిపై లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆదిమూలం సస్పెన్షన్ కు గురయ్యారు. ఎన్నికలకు ముందే ఆయన వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. సత్యవేడు టికెట్ దక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ 3 నెలలు కూడా గడవక ముందే ఆయన పార్టీకి దూరమయ్యారు. అయితే కనీసం తనకు నోటీసులు ఇవ్వకుండా సస్పెన్షన్ వేటు వేయడంతో మనస్తాపానికి లోనయ్యారు. ఇంత జరిగాక పార్టీలో కొనసాగడం అంత శ్రేయస్కరం కాదని పార్టీ భావిస్తుంది. అందుకే తమిళనాడు బీజేపీ నేతల ద్వారా ఆ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే ఆదిమూలం తనను లైంగికంగా దాడి చేస్తారని మహిళా నాయకురాలు నేరుగా హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. ఆధారాలతో సహా బయటపెట్టారు. సీక్రెట్ కెమెరాతో చిత్రీకరించిన వీడియోను సైతం అందించారు. దీంతో మారు మాట లేకుండా టీడీపీ హైకమాండ్ ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తుంది. అయితే దీన్ని ఆదిమూలం కుటుంబ సభ్యులు అనుచరులు తప్పుపడుతున్నారు. కనీసం నోటీస్ ఇవ్వకుండా నేరుగా చర్యలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. డిఎన్ఏను పరిశీలిస్తున్నారు. ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది. అయితే ఏకంగా పార్టీకి చెందిన ఒక నాయకురాలు తనపై లైంగిక దాడి జరిగిందని చెప్పడంతో హైకమాండ్ ఫైర్ అయింది. వైసీపీ నేతలపై లైంగిక ఆరోపణలు వచ్చి ఆ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో వెనువెంటనే టీడీపీ ఈ ఘటనపై స్పందించింది. చర్యలకు ఉపక్రమించింది. అయితే టీడీపీ అధిష్టానం వ్యవహరించిన తీరుతో ఎమ్మెల్యే ఆదిమూలం మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. కనీసం తన వయసును కూడా లెక్కలోకి తీసుకోకుండా, కనీసం విచారణ చేపట్టకుండా తాను తప్పు చేశానని నిర్ధారించి పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. టీడీపీలో సైతం ఆయనకు పెద్దగా మద్దతు లభించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో తమిళనాడు సన్నిహిత బీజేపీ నేతల ద్వారా ఆ పార్టీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఎన్డీఏలో చంద్రబాబు కీలక పాత్ర వహిస్తున్న పరిస్థితుల్లో ఆదిమూలంను బీజేపీలోకి తీసుకోవడం అనుమానమేనన్న విశ్లేషణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఏం జరుగుతుందో చూడాలి మరి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.